హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి సోషల్ పేపర్ అండి ఇది. ఇందులో కంటెంట్ ప్లస్ మెథడాలజీ బిట్స్ అయితే ఉన్నాయి, 30 బిట్స్. ఇది ఫస్ట్ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రీవియస్ డిఎస్సికి సంబంధించినటువంటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బిట్స్, నెక్స్ట్ సైకాలజీ బిట్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ప్లేలిస్ట్ కూడా ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్లన్నీ కూడా చెక్ చేయండి. మీకు యూజ్ఫుల్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉందండి. సో అన్నీ ఒకసారి చెక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, గాజు సెరామిక్ వస్తువులు తయారు చేయుటకు వాడేటువంటి ముడి పదార్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఫెల్డ్ స్పార్. నెక్స్ట్ 1, ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజము స్థాపించిన వారు. ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించినది ఆప్షన్ 3 కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ 1, మద్రాసు ఎస్టేట్ బిల్లు అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది? మద్రాసు ఎస్టేట్ బిల్లు అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం ఆప్షన్ 4 1950. నెక్స్ట్ 1, మహాత్మా గాంధీజీచే గుజరాత్ భాషలో స్థాపించబడిన పత్రిక ఏది? గుజరాత్ భాషలో మహాత్మా గాంధీ స్థాపించబడిన పత్రిక ఆప్షన్ 2 నవజీవన్. నెక్స్ట్ 1, కృష్ణా నది పడమటి కనుమలలో ఇక్కడ పుట్టింది. ఆన్సర్ ఆప్షన్ 3 మహాబలేశ్వరం. బ్రహ్మగిరి పర్వతాలలో పుట్టేటువంటి నది కావేరీ నది. నర్మదా నది అమర్కంటక్ వద్ద జన్మిస్తుంది. నెక్స్ట్ 1, ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన రాతి చిత్ర కళాస్థావరం నాయుడుపల్లి ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రకాశం. నెక్స్ట్ 1, గిరిజన తెగలలోని సభ్యులు ఒకరిని ఒకరు ఇలా భావిస్తారు. గిరిజన తెగలలోని సభ్యులు ఒకరికి ఒకరు బంధువులుగా భావిస్తారు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు పెద్ద మొత్తంలో మీథేన్ వాయువు ఈ ప్రాంతంలో ఉత్తర అక్షాంశాల వద్ద టండ్రాల క్రింద ఉన్నదని కనుగొన్నారు. ఆన్సర్ ఆప్షన్ 1 రష్యా. నెక్స్ట్ 1, మానస సరోవరంలో కైలాస పర్వతాలలోని చెమయుంగ్ డంగ్ హిమానీ నదం వద్ద పుట్టిన నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నది మానస సరోవరంలోని కైలాస పర్వతాల వద్ద ఉన్నటువంటి చెమయుంగ్ డంగ్ హిమానీ నదం నుంచి జన్మిస్తుంది. నెక్స్ట్ 1, ఈ ఆనకట్ట కట్టిన తర్వాత మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చెరుకు సాగు చేయడం మొదలుపెట్టారు. ఆన్సర్ ఆప్షన్ 4 కొయినా ఆనకట్ట. నెక్స్ట్ 1, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా సారాను నిషేధించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1993. నెక్స్ట్ 1, 1976వ సంవత్సరంలో జీడి మామిడి తోటలను పురుగు నుంచి రక్షించడానికి 15,000 ఎకరాల్లో ఎండోసల్ఫాన్ పురుగు మందును హెలికాప్టర్లతో పిచికారీ చేయించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కేరళ. నెక్స్ట్ 1, ఇంగ్లాండులో వయోజనులైన మహిళలందరికీ ఓటు హక్కు లభించిన సంవత్సరం ఏది?
ఇంగ్లాండులో వయోజనులైనటువంటి మహిళలందరికీ ఓటు హక్కు లభించిన సంవత్సరం? ఆప్షన్ 2 1928. నెక్స్ట్ వన్, మేఘాలయలోని గారో కొండలు ఈ పంటకు ప్రసిద్ధి. ఆన్సర్ ఆప్షన్ 3 రబ్బరు పంట. నెక్స్ట్ వన్, హరిత విప్లవం మొట్టమొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రాలు ఏవి? హరిత విప్లవాన్ని మొదటగా ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రాలు పంజాబ్ మరియు హర్యానా. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యూరప్ ఖండంలో మొట్టమొదటిసారిగా చరిత్రలో కార్మికులకు, రైతాంగానికి, ఆస్తి లేని ప్రజలకు సమాన రాజకీయ హక్కులు కల్పించబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1792. నెక్స్ట్ వన్, హిరణ్య గర్భ బంగారు గర్భం అనే సంస్కార విధిని నిర్వహించిన వారు? హిరణ్య గర్భను నిర్వహించినది ఆప్షన్ 3 దంతి దుర్గుడు. నెక్స్ట్ వన్, రామదండు అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినది ఎవరు? రామదండు అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినది ఆప్షన్ 2 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ వన్, ఈ గ్రామంలో కుల పెద్దను పిల్లాస్ అని పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 భావనపాడు. నెక్స్ట్ వన్, ప్రసిద్ధి పొందిన కాకతీయ వంశ రుద్రదేవుడు పరిపాలించిన కాలం? కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుడు పరిపాలించిన కాలము ఆప్షన్ 1 1158 నుంచి 1195. నెక్స్ట్ వన్, ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి క్రింది వానిలో అసంబద్ధ వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఆశయాలు నిర్దిష్టంగా స్పష్టంగా ఉంటాయి, లక్ష్యాలు విశాల పరిధితో ఉంటాయి అనేది అసంబద్ధ వాక్యము. నెక్స్ట్ వన్, మన రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయిలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు క్రింది ఇతివృత్తాన్ని పరిగణలోకి తీసుకోకుండా రూపొందించబడినవి. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రత్యేక విషయాల వారి పాఠ్యాంశాలు. నెక్స్ట్ వన్, చట్టాలను గౌరవించటం, పన్నులను సకాలంలో చెల్లించడం, ఓర్పు మొదలగు భావనలను 7వ తరగతి విద్యార్థులకు బోధించుట ద్వారా క్రింది విలువలను పెంపొందించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 నైతిక విలువలు. నెక్స్ట్ వన్, విపత్తుల నిర్వహణ పాఠ్యాంశం పూర్తి అయిన పిదప విద్యార్థి వాటి గురించి కారణాలు, దృష్టాంతాలను వివరించుట క్రింది విద్యా ప్రమాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 విషయావగాహన. నెక్స్ట్ వన్, ఈ పద్ధతిలో ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసన కృత్యాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 మూలాధార పద్ధతి. నెక్స్ట్ వన్, విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలిగించుటకు, ఆహ్లాదకరంగా నేర్చుకొనుటకు మరియు బోధనాభ్యసన ప్రక్రియలో యాంత్రికతను దూరం చేయడానికి అనువైన యుక్తి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 క్షేత్ర పని. నెక్స్ట్ వన్, ఇది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క ప్రత్యేక లక్షణానికి సంబంధించినది. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క ప్రత్యేక లక్షణము ఆప్షన్ 2 వర్తమాన విషయాల పట్ల పరిజ్ఞానం. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు
విద్యార్థుల సహకారంతో గ్రామంలో మొక్కలు నాటే కృత్యాన్ని నిర్వహించాడు. ఈ పనిని ఈ విధంగా పేర్కొనవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని పోవటం. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్రంలోని సంగ్రహణాత్మక మూల్యాంకనంలో అతి తక్కువ భారత్వం ఇవ్వబడిన విద్యా ప్రమాణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సమకాలీన అంశాలు. నెక్స్ట్ వన్, పూర్తిగా సంసిద్ధుడైన తరువాత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు లింగ సమానత్వం అనే పాఠంను బోధించాడు. తదుపరి విద్యార్థులకు నియోజనం కూడా ఇచ్చాడు. పాఠం గురించి సంసిద్ధత, విద్యార్థులకు నియోజనం ఇవ్వడం అనే కృత్యాలు బోధనలోని ఈ క్రింది దశల కిందకు వస్తాయి. సో ఇక్కడ పాఠం గురించి సంసిద్ధత అనేది పూర్వ క్రియాత్మక దశ. నెక్స్ట్ నియోజనాలు ఇవ్వడం అనేది అనంతర క్రియాత్మక దశ. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.